Good morning, girls. Today my class is for second BSc Sem 3 for physics combination groups. Today I am going to discuss about fiber optics. In this fiber optics, we are going to discuss about principle of fiber optics, structure of optical fiber, types of optical fibers, fiber material, and advantages of communication with optical fiber. ఈ టాపిక్స్ అన్నీ ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాము. అందులో ఫస్ట్ ఫైబర్ ఆప్టిక్స్ అంటే ఏంటి? మనకి టైం టు టైం ఏమవుతుంది, మనం ఇప్పటి రోజుల్లో చూస్తుంటే మనం ఇంతకుముందు రోజులకి ఇప్పటికీ మనం చూస్తూ ఉంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. అంటే డే టు డే కమ్యూనికేషన్ అనేది ఎంత ఫార్ డిస్టెన్సెస్ అయినా మెసేజెస్ అనేవి చాలా సెకండ్స్ ఆఫ్ టైంలోనే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో అంటే ద కమ్యూనికేషన్ సిస్టంలో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటవి అంటే ట్రాన్స్మిటర్, ట్రాన్స్మిషన్ ఛానల్ అండ్ రిసీవర్. ఓకే, ట్రాన్స్మిటర్ అంటే ఎక్కడి నుంచి అయితే మెసేజ్ ట్రాన్స్మిట్ వస్తుందో దాన్ని ట్రాన్స్మిటర్ అంటారు. ఎవరైతే ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటారో దాన్ని రిసీవర్ అంటారు. అలానే ఈ రెండిట్లకి మధ్యలో ట్రాన్స్మిషన్ ఛానల్, దేని ద్వారా అయితే ఆ మెసేజ్ అనేది వెళ్ళబడుతుందో దాన్ని ట్రాన్స్మిషన్ ఛానల్ అంటారు. Using a transmission line, the signal gets ప్రోగ్రెసివ్లీ అటెన్యూయేటెడ్ అండ్ డిస్టార్టెడ్. కానీ ఈ ట్రాన్స్మిషన్ ఛానల్ ద్వారా మనకి ఏమవుతుంది అంటే లైట్ అనేది కొంత సిగ్నల్ అనేది ఏమవుతుంది అంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్లో కొంత సిగ్నల్ కట్ అయిపోవడం అనేది జరుగుతుంది బికాజ్ ఆఫ్ ఎనర్జీ లాస్. సో సైంటిస్టులు ఏం చేశారు అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు వితౌట్ ఎనర్జీ లాస్. సో అది ఎలా చేయగలుగుతాము? లైట్ ద్వారా అయితే మనకి ఎనర్జీ లాస్ అనేది లేకుండా చేయొచ్చు అని కనుక్కున్నారు. ఆఫ్టర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లేజర్స్, మనకి ఈ ముందు లెసన్ లేజర్స్ గురించి చెప్పుకున్నాము. లేజర్స్ అనేవి మనకి పవర్ఫుల్ కోహరెంట్ రేడియేషన్స్ కాబట్టి ఈ కమ్యూనికేషన్ పర్పస్కి లేజర్స్ బాగా సూటబుల్ అవుతాయి అని డిసైడ్ అయ్యారు. బికాజ్ ఇక్కడ మనకి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి హై ఫ్రీక్వెన్సీ ఉండడం వలన లేజర్స్కి, ఇంకొకటి మోర్ ఇన్ఫర్మేషన్ క్యారింగ్ కెపాసిటీ ఉండడం వలన. మనకి అప్లికేషన్స్ ఆఫ్ లేజర్స్ చెప్పినప్పుడే మనం చెప్పుకున్నాం హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మోర్ ఇన్ఫర్మేషన్ క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది అని. సో ఆ 2 అడ్వాంటేజెస్ వలన ఇప్పుడు మనకి ఫైబర్ ఆప్టిక్స్ అనేది డెవలప్ చేశారు. అందులో సోర్స్ అనేది దేన్ని తీసుకుంటే బాగా సూటబుల్ అవుతుంది అంటే లేజర్స్ని తీసుకుంటే బాగా సూటబుల్ అవుతుంది అని డిసైడ్ అయ్యారు. సో అలానే లేజర్స్ అన్నా సరే ఏదైనా సరే అది మనకి లైటే కాబట్టి లైట్ వేవ్స్ కెన్ నాట్ ట్రావెల్ ఫార్ ఇన్ ఓపెన్ అట్మాస్ఫియర్. అది మనకి తెలిసిందే కదా. ఓపెన్ అట్మాస్ఫియర్లో లేజర్ లైట్ కానివ్వండి లేకపోతే నార్మల్ లైట్ కానివ్వండి ఏదన్నా సరే మనకి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వలేదు. ఎందుకని? దానిలో కూడా ఎనర్జీ అనేది డిసిపేట్ అనేది జరుగుతుంది, తగ్గిపోవడం జరుగుతుంది. సో మనం ఓపెన్ అట్మాస్ఫియర్లో కాకుండా ఒక గైడింగ్ ఛానల్ ద్వారా ఈ లేజర్ లైట్ని పంపిస్తే కనుక ఎంత ఫార్ డిస్టెన్స్ అయినా ఎటువంటి సిగ్నల్ డిస్టార్షన్ లేకుండా ఎనర్జీ లాస్ లేకుండా పంపించవచ్చు అనుకున్నారు. సో ఆ గైడింగ్ ఛానలే ఏంటి అంటే ఆప్టికల్ ఫైబర్స్. ఫైబర్ ఆప్టిక్స్ ఈజ్ ఎ టెక్నాలజీ related to transportation of optical energy in guiding media, specifically glass fiber. ఈ గ్లాస్ ఫైబర్స్ ద్వారా, ఈ ఆప్టికల్ ఫైబర్ ద్వారా
ఈ లైట్‌ని మనం ఏం చేయొచ్చు అంటే ట్రాన్స్మిట్ చేయొచ్చు. కమ్యూనికేషన్ పర్పస్‌కి యూజ్ చేయొచ్చు. ఆ గైడింగ్ మీడియా ఈ ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటంటే ద గైడింగ్ మీడియా టు లైట్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ ఫైబర్. లైట్‌ని తన ద్వారా తీసుకెళ్తుంది కాబట్టి ఆప్టికల్ అంటే లైట్. ఫైబర్ అనేది దాని యొక్క మెటీరియల్ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా, చాలా థిన్‌గా ఉంటుంది ఆప్టికల్ ఫైబర్ అనేది. The communication through optical fiber is called as లైట్ వేవ్ కమ్యూనికేషన్. ఆప్టికల్ ఫైబర్ ద్వారా మనం కమ్యూనికేట్ చేసేదాన్ని ఏమంటారు అంటే ఆప్టికల్ కమ్యూనికేషన్ అంటారు. లేదంటే ఆప్టికల్ అంటే లైట్ కాబట్టి లైట్ వేవ్ కమ్యూనికేషన్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ ఫైబర్ ఆప్టిక్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఇందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇక్కడ డయాగ్రామ్ చూసారా, ఇవన్నమాట ఆప్టికల్ ఫైబర్స్ అంటే. చాలా ఈ పైన కనిపించేది కాదు, లోపల ఉండే అంత లోపల ఉంటుంది ఈ ఫైబర్ ఆప్టిక్స్ అనేది. అది ఎలా ఉంటుంది అంటే మనకు హెయిర్ ఎంత అయితే థిన్‌గా ఉంటుందో అంత థిన్‌గా ఉంటుందన్నమాట. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. అంటే లోపల ఉండేది మనకి కనిపించేలా ఉంటుంది. సరే, ఇక్కడ డయాగ్రామ్‌లో చూసినట్టు ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాము. ద ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆప్టికల్ ఫైబర్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే మనం వెంటనే చెప్పేది ఒక సింగిల్ లైన్లో ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. లోపలే ఆ ఫైబర్ ఆప్టిక్స్ లోపలే కంప్లీట్‌గా ఏమవుతూ ఉంటుందంటే రిఫ్లెక్ట్ అవుతూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. వన్ ఎండ్ టు అదర్ ఎండ్ లోపలంతా కూడా లైట్ ఏ విధంగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది అంటే రిఫ్లెక్షన్ ద్వారా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. An optical fiber is a hair thin cylindrical fiber ఆఫ్ గ్లాస్ ఆర్ ఎనీ ట్రాన్స్పరెంట్ డైఎలక్ట్రిక్ మీడియం. మనం తీసుకునేది ఇక్కడ డైఎలక్ట్రిక్ మీడియం అంటున్నాము. డైఎలక్ట్రిక్ మీన్స్ మనం ఒక రకంగా చెప్పాలంటే ఇన్సులేటర్ అని. ఇన్సులేటర్ మీన్స్ ఏదైనా కరెంటు అట్లా అంటే కరెంట్ని పాస్ చేయకపోతే దాన్ని ఏమంటారు ఇన్సులేటర్. అంటే తను ఆ మెటీరియల్ అనేది కరెంటుని తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఏది జరగదు. ఇక్కడ కూడా ఫైబర్ ఆప్టిక్స్ కూడా డైఎలక్ట్రిక్ మీడియం అంటున్నాం. ఎందుకు అంటే ఫైబర్ ఆప్టిక్స్ లోపల లైట్ అనేది పాస్ అవుతుంది. ఆ లోపల ఉన్న లైట్ బయటకి రావడం కానీ బయట ఉన్న లైట్ లోపలికి వెళ్ళడం కానీ జరగదు. సో దే కన్సిస్ట్ ఆఫ్ మెనీ థౌజండ్స్ ఆఫ్ వెరీ లాంగ్ ఫైన్ క్వాలిటీ గ్లాస్ ఫైబర్స్. ద ఫైబర్స్ ఆర్ కోటెడ్ విత్ ఏ లేయర్ ఆఫ్ లోవర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ లోపల హెయిర్ అంత తిన్నుగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదమ్మా, ఇది ఫైబర్ ఆప్టిక్స్. ఇక్కడ ఇది ఫైబర్ ఆప్టిక్స్. ఈ ఫైబర్ పైన ఏం చేస్తారు అంటే వెరీ లోవర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మెటీరియల్ తోటి ఏం చేస్తారు అంటే కోట్ చేస్తారు. ఎందుకు అంటే అంత పల్చగా ఉంటే ఇట్ విల్ ఈజీలీ బ్రేక్. అది బ్రేక్ అవడానికి మనకి ఈజీగా బ్రేక్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి లోవర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మెటీరియల్ తోటి ఏం చేస్తాము అంటే కోట్ చేస్తాము. వెన్ ద లైట్ ఈజ్ ఇన్సిడెంట్, ఇదనమాట. ఈ డయాగ్రామ్లో చూడండి, ఇప్పుడు నేను చెప్పింది అర్థమైపోతుంది. ఇది మనకి ఫైబర్ ఆప్టిక్స్ అనుకోండి. ఈ ఫైబర్ ఆప్టిక్స్లో లైట్ అనేది ఇన్సిడెంట్ అయ్యింది. ఇది యాక్సెస్ ఆఫ్ ద ఫైబర్ డాటెడ్ లైన్. ఇక్కడ ఈ యాక్సెస్ తోటి ఎంత యాంగిల్ చేస్తూ ఇన్సిడెంట్ అయ్యింది, ఐ అనే యాంగిల్ చేస్తూ ఇన్సిడెంట్ అయ్యింది. ఆ ఇన్సిడెంట్ అయిన లైట్ లోపలికి రిఫ్రాక్ట్ అయ్యింది. రిఫ్రాక్ట్ అయిన దాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. ఐ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ వచ్చినటువంటి లైట్ ఎట్ ద బౌండరీ ఆఫ్ ద ఫైబర్ మీద ఇన్సిడెంట్ అయింది. ఎట్ ద యాంగిల్ తీటా. తీటా అనేది అక్కడ యాంగిల్ ఎట్ విచ్ ద రే ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద ఫైబర్ బౌండరీ. ఓకే, ఇక్కడ తీటా వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేస్తే 90 మైనస్ ఆర్ యాంగిల్ ఆఫ్ 90లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ని మైనస్ చేస్తే అది తీటా వాల్యూ అవుతుంది. ఓకే, ఇఫ్ తీటా ఈజ్ ఈ యాంగిల్ కనుక ఇక్కడ ఇన్సిడెంట్ అయినటువంటి బౌండరీ ఆఫ్ ద ఫైబర్ దగ్గర ఇన్సిడెంట్ అయినటువంటి యాంగిల్ కనుక
క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే వీ ఆల్సో నో దట్ ఏదైనా ఒక లైట్ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే ఇట్ విల్ టోటల్లీ ఇంటర్నల్లీ రిఫ్లెక్టెడ్. అది కంప్లీట్గా ఏమవుతుంది అంటే రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇంకా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ వాల్యూ 0 అయిపోతుంది, కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ అదర్ ఎండ్ ఆఫ్ ద బౌండరీ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది. ఇక్కడ కూడా యాంగిల్ ఎలా ఉండేలా చూసుకోవాలి అంటే తీటా ఈజ్ గ్రేటర్ దాన్ తీటా సి ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి కూడా కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇట్లాగే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ట్రావెల్ చేసి అదర్ ఎండ్ ఆఫ్ ద ఫైబర్ నుంచి మనకి సిగ్నల్ అనేది బయటికి వస్తుంది లైట్ రూపంలో వితౌట్ ఎనీ ఎనర్జీ లాస్. అక్కడ ఎనర్జీ లాస్ అనేది ఏమీ లేకుండా ఎంత అయితే మనం పంపించామో లైట్ అంతే ఇంటెన్సిటీతో బయటికి రావడం అనేది అదర్ ఎండ్ ఆఫ్ ద ఫైబర్ నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. సో దిస్ వే ద రే అండర్ గోస్ రిపీటెడ్ రిఫ్లెక్షన్స్ అంటిల్ ఇట్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద ఫైబర్ ఈవెన్ వెన్ ద ఫైబర్ ఈజ్ బెంట్. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము అంటే స్ట్రైట్గానే ఉండదు కదా మనకి పాత్ అనేది. సో కొన్ని చోట్ల బెండ్ చేయాల్సి వస్తుంది ఫైబర్ ఆప్టిక్స్ని. బెండ్ చేసినప్పుడు కూడా ఎటువంటి లాస్ లేకుండా ఒక ఎండ్ నుంచి అదర్ ఎండ్ ఆఫ్ ద ఫైబర్ వరకు ఇలా రిపీటెడ్గా రిఫ్లెక్షన్స్ జరుగుతూనే లైట్ అనేది బయటికి వస్తుంది. దస్ ద లైట్ రే ఈజ్ గైడెడ్ త్రూ ద ఫైబర్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్ వితౌట్ ఎనర్జీ బీయింగ్ లాస్ట్ డ్యూ టు రిఫ్రాక్షన్. ఎక్కడా కూడా రిఫ్రాక్షన్ జరగకపోవడం వలన ఎక్కడా కూడా ఎనర్జీ లాస్ ఉండదు. కాబట్టి ఒక ఎండ్ నుంచి అదర్ ఎండ్కి ఫైబర్ అనేది బయటికి వస్తుంది, ట్రావెల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఇక్కడ మీకు కోటింగ్ అని మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5 అలాగే 1.7 రిఫ్రాక్ట్. ఇందాక నేను చెప్పాను కదా హెయిర్ అంత థిన్గా ఉంటుంది, అది బ్రేక్ అవ్వడానికి ఈజీగా ఛాన్స్ ఉంది కాబట్టి పైన ఒక మెటీరియల్ తోటి కోట్ చేస్తారు అని. ఆ కోట్ చేసిన మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. ఫైబర్ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంది? 1.7. దీనికన్నా తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మెటీరియల్ తోటి కోట్ చేస్తారనమాట. దిస్ ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఈ ఆప్టికల్ ఫైబర్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూడలేదు కదా. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ వస్తుంది చూడండి, ఇదనమాట. ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఇన్నర్గా ఒక సిలిండర్ కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారు అంటే కోర్ అంటారు. దీన్ని దేనితోటి తయారు చేస్తారు అంటే గ్లాస్ తోటి తయారు చేస్తారు. an ఆప్టికల్ ఫైబర్ కన్సిస్ట్ ఆఫ్ an inner cylinder which is made of దేంతో తయారు చేస్తారు? గ్లాస్. దీన్ని ఏమంటారు? కోర్. ద కోర్ క్యారీస్ లైట్. లైట్ ఎక్కడ ఉంటుంది? కోర్ లోపల ఉంటుంది. ద కోర్ ఈజ్ సరౌండెడ్ బై ఎనదర్ సిలిండ్రికల్ షెల్. దాని మీద మళ్ళీ సిలిండ్రికల్ షేప్తోనే ఇంకొక షెల్ ఉంటుంది. ఆఫ్ లోవర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటున్నాము లోవర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మెటీరియల్ తోటి పైన కోట్ చేస్తారు అని. దాన్ని ఏమంటారు అంటే క్లాడింగ్ అంటారు. క్లాడింగ్ హెల్ప్ చేస్తుంది. ఏ హెల్ప్ చేస్తుందంటే కోర్ లోపలే లైట్ ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. క్లాడింగ్ హెల్ప్స్ టు కీప్ ద లైట్ విత్ ఇన్ ద కోర్ త్రూ ద ఫినామినా ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మనం చెప్పుకున్నాం కదా ప్రిన్సిపల్లో. ఆ ప్రిన్సిపల్ ద్వారా క్లాడింగ్ ఏం చేస్తుంది అంటే కోరు లోపలే లైట్ ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. దిస్ ఈజ్ ద కోర్, దిస్ ఈజ్ ద క్లాడింగ్. మళ్ళీ క్లాడింగ్ పైన కూడా మళ్ళీ ఇంకొకసారి కోట్ చేస్తారు, దాన్ని ప్రైమరీ కోటింగ్ అంటారు. దాని మీద ఇంకొకసారి కోటింగ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే సెకండరీ కోటింగ్ అంటారు. కోర్ డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 5 మైక్రోమీటర్ టు 100 మైక్రోమీటర్. చూసారా అమ్మ ఎంత స్మాల్ సైజ్లో ఉంటుందో అంటే 10⁻⁻6 మీటర్స్. సో ఎంత పల్చగా ఉంటుందో, ఎంత థిన్గా ఉంటుందో అర్థమైందా దాని యొక్క డయామీటర్ చూసి. క్లాడింగ్ డయామీటర్ అయితే 125 మైక్రోమీటర్, ఇంకా తక్కువ.
ఫర్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్ కోసం ప్రైమరీ కోటింగ్ మళ్ళీ దాని మీద సెకండరీ కోటింగ్ చేస్తాము. దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. ఆప్టికల్ ఫైబర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బేసింగ్ ఆన్ నెంబర్ ఆప్టికల్ ఫైబర్స్ని మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటది అంటే నెంబర్ ఆఫ్ మోడ్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మళ్ళీ నెంబర్ ఆఫ్ మోడ్స్ని బేస్ చేసుకుని మళ్ళీ ఆప్టికల్ ఫైబర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. వన్ ఈజ్ సింగిల్ మోడ్ ఫైబర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మల్టీ మోడ్ ఫైబర్. అట్లాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్గా డివైడ్ చేశారు. స్టెప్ ఇండెక్స్ ఫైబర్, గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్. ఈ విధంగా ఆప్టికల్ ఫైబర్స్ని ఈ రకంగా మనకి డివైడ్ చేశారనమాట. ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, నెంబర్ ఆఫ్ మోడ్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెంబర్ ఆఫ్ మోడ్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్గా డివైడ్ చేశారు. సింగిల్ మోడ్ ఫైబర్, మల్టీ మోడ్ ఫైబర్. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్గా డివైడ్ చేశారు. స్టెప్ ఇండెక్స్ ఫైబర్, గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్. ఓకే, ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైబర్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మోడ్స్. ఫస్ట్ వన్ చూద్దాము. ఏంటది? నెంబర్ ఆఫ్ మోడ్స్ని బేస్ చేసుకుని ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు. సింగిల్ మోడ్ ఫైబరు, మల్టీ మోడ్ ఫైబర్. దాని పేరులోనే ఉంది. సింగిల్ మోడ్ అంటే ఈ విధంగా ఒక్కటే మోడ్ ట్రావెల్ చేస్తుంది. మల్టీ మోడ్ అంటే నెంబర్ ఆఫ్, ఇక్కడ ఒకటే ఉంది కదా, అలా కాకుండా ఎక్కువ సంఖ్యలో ఉంటాయన్నమాట మోడ్స్. సింగిల్ మోడ్ ఫైబర్ చూద్దాము. ఇదనమాట సింగిల్ మోడ్ ఈ రెండు కూడా సింగిల్ మోడ్ ఫైబరే. ఏ విధంగా లోపల లైట్ ప్రోపగేట్ అవుతుందో ఇంకా క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విధంగా ఉంటుంది. ఇందులో సింగిల్ మోడ్ ఫైబర్లో కోర్ యొక్క డయామీటర్ చాలా తక్కువగా ఉంటుంది, 5 మైక్రోమీటర్. అండ్ క్లాడింగ్ డయామీటర్ ఎంత అంటే 70 మైక్రోమీటర్. ఈ రకంగా కోర్ డయామీటర్, క్లాడింగ్ డయామీటర్ ఉంటాయి. డిఫరెన్స్ బిట్వీన్ కోర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, క్లాడింగ్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. సింగిల్ మోడ్ ఫైబర్లో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ బిట్వీన్ కోర్ అండ్ క్లాడింగ్ ఈజ్ వెరీ స్మాల్. ఈ రెండిటి యొక్క వాల్యూస్ యొక్క డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇందాక మనం చూసాం కదా, కోర్కి మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.7 ఉంటే క్లాడింగ్కి 1.5 ఉంది. అంటే ఇంచుమించు ఒక 0.2నే కదమ్మా డిఫరెన్స్. సో ఇంచుమించు మనకేంటి ఒకటే టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్నట్టుగా అర్థం. అందుకని డిఫరెన్స్ ఈజ్ వెరీ స్మాల్ అన్నమాట. ఇంకా ఏముంటుంది అంటే ఈ సింగిల్ మోడ్ ఫైబర్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఏదైనా ఒక సింగిల్ మోడ్ మాత్రమే ట్రాన్స్మిట్ అయితే ఆ ఆప్టికల్ ఫైబర్ని ఏమంటారు అంటే సింగిల్ మోడ్ ఫైబర్. వెన్ ఓన్లీ ఏ సింగిల్ mode is transmitted through an optical fiber, then it is known as single mode optical fiber. Next, క్యారెక్టరిస్టిక్స్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇందులో ఓన్లీ 1 మోడ్ మాత్రమే ప్రాపగేట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అలానే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ సచ్ యాజ్ టెలిఫోన్ లైన్స్ మ్యాక్సిమం ఈ బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ కూడా మనకి ఫైబర్ ఆప్టిక్సే. సో వాటికి సూటబుల్ అవుతుంది. అలానే సింగిల్ మోడ్ ఫైబర్లో మనం యూజ్ చేసేటటువంటి లైట్ ఏంటి అంటే లేజర్ డయోడ్స్. ఇంకా ఈ సింగిల్ మోడ్ ఫైబర్ యొక్క ఫ్యాబ్రికేషన్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అందుకని సింగిల్ మోడ్ ఫైబర్స్ అనేవి మనకి కాస్ట్లీ అన్నమాట. నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ మోడ్స్ బేస్ చేసుకుని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. వన్ ఈజ్ సింగిల్ మోడ్ ఫైబర్, ఆల్రెడీ చెప్పుకున్నాము. సెకండ్ వన్ ఏంటిది మల్టీ మోడ్ ఫైబర్. మల్టీ మోడ్ ఫైబర్ అంటే ఇందాక సింగిల్ మోడ్ అంటే ఓన్లీ సింగిల్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. మల్టీ మోడ్ అంటే ఈ విధంగా అన్నమాట, ఎక్కువ సంఖ్యలో మోర్ దాన్ 1 మోడ్ ట్రాన్స్మిట్ అయితే దాన్నే ఏమంటారు అంటే మల్టీ మోడ్ ఫైబర్ అంటారు.
సో మల్టీ మోడ్ ఫైబర్లో కోర్ డయామీటరు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇట్ హ్యాస్ లార్జర్ కోర్ డయామీటర్ ఎంత 40 మైక్రోమీటర్. అలానే క్లాడింగ్ డయామీటరు 70 మైక్రోమీటర్. ఇక్కడ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ కోర్కి క్లాడింగ్కి మధ్య కొంచెం ఎక్కువగానే ఉంటుంది డిఫరెన్స్. ఇందాక సింగిల్ మోడ్ ఫైబర్లో అయితే మనకి వెరీ స్మాల్ అని చెప్పుకున్నాం కదా డిఫరెన్స్. మల్టీ మోడ్ ఫైబర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ ఈజ్ లార్జ్. ఓకే. ఎప్పుడైతే మనకి మోర్ దాన్ 1 మోడ్ ట్రాన్స్మిట్ అవుతుందో దాన్నే ఏమంటారంటే మల్టీ మోడ్ ఫైబర్. వెన్ మోర్ దాన్ 1 మోడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఈ రకంగా అనమాట. చూసారా ఇందాకడైతే ఒక్కటే ఉంది కదా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మోర్ దాన్ 1 మోడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద ఫైబర్ దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ మల్టీ మోడ్ ఫైబర్. సో ఎక్కువ సంఖ్యలో ట్రావెల్ చేస్తే వాటిని మల్టీ మోడ్ ఫైబర్స్ అంటారు. మనకి ఇందులో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ద మల్టీ మోడ్ కెన్ సపోర్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ మోడ్స్. ఇందాకడైతే సింగిల్ మోడ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాము, ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ మోడ్స్కి సపోర్ట్ చేస్తుంది. ప్రోపగేషన్ ఆఫ్ లైట్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి లైట్ ఎల్ఈడి తెలుసు కదా, ఎల్ఈడీస్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అంటారు. ఆ ఎల్ఈడి అనేది మనకి సోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సింగిల్ మోడ్లో అయితే లేజర్ లైట్ సోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఫ్యాబ్రికేషన్ అనేది ఇందాకడ డిఫికల్ట్ అని చెప్పుకున్నాము, ఇప్పుడు లెస్ డిఫికల్ట్ దెన్ సింగిల్ మోడ్. ఇందాక మనం కాస్ట్లీ అని చెప్పుకున్నాము సింగిల్ మోడు, మల్టీ మోడ్ అనేది ఈజ్ నాట్ కాస్ట్లీ. ఇందాక మనం లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్కి సూటబుల్ అని చెప్పుకున్నాము, మల్టీ మోడ్ ఫైబర్ అనేది నాట్ సూటబుల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్. మీరు చదువుకునేటప్పుడు కూడా సింగిల్ మోడ్ ఫైబర్ ఇదంతా కూడా టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అనేది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. మొత్తం 4 టైప్స్ ఉన్నాయి కదా మొత్తం అంతా. సో మీరు చదువుకునేటప్పుడు కూడా కంపేర్ చేసి చదువుకోండి సింగిల్ మోడ్ని మల్టీ మోడ్ని. అట్లానే స్టెప్ ఇండెక్స్ ఫైబర్ని గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్ని కంపేర్ చేసి చదువుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎనదర్ టైప్ ఏంటి అంటే మనం బేసిక్గా నెంబర్ ఆఫ్ మోడ్స్ 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 టైప్స్ చెప్పేసుకున్నాము. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైబర్స్ బేస్డ్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని మళ్ళీ ఫైబర్ ఆప్టిక్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటవి అంటే స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్, గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్. ఫస్ట్ వన్ స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్. స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్లో వెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ క్లాడింగ్ అండ్ ఎయిర్ ఇన్ ఆప్టికల్ ఫైబర్ వెరీ మనకి ఎలా ఉంటాయి అంటే చాలా మనకి స్టెప్ ఇండెక్స్ ఫైబర్లో ఇవన్నీ కూడా వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. దెన్ ద ఫైబర్ ఈజ్ నోన్ యాజ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్. అంటే స్టెప్ బై స్టెప్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఏమవుతూ ఉంటుందంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫ్రమ్ ద సెంటర్ నుంచి కోర్ అండ్ క్లాడింగ్ ఇంటర్ఫేస్ వరకు చూసుకుంటే స్టెప్ బై స్టెప్ దాని యొక్క వాల్యూ ఏమవుతూ ఉంటుందంటే వ్యారీ అవుతూ ఉంటుంది, ఆ వ్యారీ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకనే దీన్ని ఏమన్నారు అంటే స్టెప్ ఇండెక్స్ ఫైబర్ అన్నారు. అలానే ఇక్కడ కోర్కి యూనిఫామ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది అండ్ ద క్లాడింగ్కి కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిఫామ్గానే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ నెంబర్ ఆఫ్ మోడ్స్ ద స్టెప్ ఇండెక్స్ ఫైబర్స్ కెన్ ఫర్దర్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఫైబర్, స్టెప్ ఇండెక్స్ మల్టీ మోడ్ ఫైబర్. ఇందాక చెప్పుకున్నాం సింగిల్ మోడ్ అంటే ఓన్లీ సింగిలే మోడ్ మాత్రమే ప్రాపగేట్ అవుతుంది, మల్టీ మోడ్ అంటే నెంబర్ ఆఫ్ మోడ్స్ ప్రాపగేట్ అవుతాయి. స్టెప్ ఇండెక్స్ ఫైబర్లో ఇక్కడ మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా, స్టెప్ ఇండెక్స్ గ్రేడెడ్ ఇండెక్స్ అని. స్టెప్ ఇండెక్స్ ఫైబర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే యూనిఫామ్గా ఉంటుంది. క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మనకి యూనిఫామ్గానే ఉంటుంది. అదే గ్రేడెడ్ ఇండెక్స్లో చూస్తే మనకి నాన్ యూనిఫామ్గా ఉంటుంది. స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఫైబర్ అంటే చూద్దాము.
దిస్ ఈజ్ ద డయాగ్రామ్ అనమాట. అంటే స్టెప్ ఇండెక్స్లో ఏ టిపికల్ స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఫైబర్ హ్యాస్ ఎ కోర్ డయామీటర్ ఎంత అంటే 5 to 10 మైక్రోమీటర్ ఉంటుంది. అలాగనే క్లాడింగ్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 50 నుంచి 125 మైక్రోమీటర్ ఉంటుంది. ద కోర్ హ్యాస్ యూనిఫామ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ హయ్యర్ వాల్యూ ఉంటుంది దాన్ ద యూనిఫామ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్. స్టెప్ ఇండెక్స్లో మనకి కోర్కి క్లాడింగ్కి కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది యూనిఫామ్గానే ఉంటుంది. ఇది స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ కాబట్టి సింగిల్ మోడ్ మాత్రమే ప్రాపగేట్ అవుతుంది. అదే మనకి మల్టీ మోడ్ అనుకోండి, స్టెప్ ఇండెక్స్ మల్టీ మోడ్ ఫైబర్లో అయితే డయాగ్రామ్ ఇక్కడ మనకి కోర్ యొక్క డయామీటర్ 50 నుంచి 200 మైక్రోమీటర్ ఉంటుంది. అలాగే క్లాడింగ్ యొక్క డయామీటర్ 125 నుంచి 300 మైక్రోమీటర్ వరకు ఉంటుంది. ఇక్కడ కూడా కోర్ మెటీరియల్ యూనిఫామ్గానే ఉంటుంది. అలానే క్లాడింగ్ మెటీరియల్ కూడా మనకి యూనిఫామ్గానే ఉంటుంది. ఇక్కడ మనకి మల్టీ మోడ్ కాబట్టి నెంబర్ ఆఫ్ మోడ్స్ ప్రాపగేట్ అవుతాయి. ఓన్లీ మనకి ఈ డయామీటర్స్ మాత్రం చేంజ్ అవుతాయి అన్నమాట. సింగిల్ మోడ్లో అయితే 5 to 10 ఉంటుంది కోరు, క్లాడింగ్ 50 నుంచి 125 వరకు ఉంటుంది. ఈ మల్టీ మోడ్లో అయితే కోర్ యొక్క డయామీటర్ 50 నుంచి 200 ఉంటే క్లాడింగ్ యొక్క డయామీటర్ 125 నుంచి 300 వరకు ఉంటుంది. వీటి వలన ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ మల్టీ మోడ్ ఫైబర్స్ వలన మనకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే డిస్పర్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బ్యాండ్ విడ్త్ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ స్టెప్ ఇండెక్స్ మల్టీ మోడ్ ఫైబర్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఓకే, ఇవి తర్వాత చెప్తాను. గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ చూడండి. గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్లో ఇందాక చెప్పాను కదా, స్టెప్ ఇండెక్స్లో మనకి యూనిఫామ్గా ఉంటుంది అని చెప్పి, గ్రేడెడ్ ఇండెక్స్లో మనకి నాన్ యూనిఫామ్గా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటుంది. అదేమవుతూ ఉంటుంది అంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ సెంటర్ నుంచి. అలానే కోర్ క్లాడింగ్ డయామీటర్స్ ఎలా ఉంటాయి అంటే 50 నుంచి 70 మీటర్స్ ఉంటుంది రెస్పెక్టివ్లీ. ఇన్ కేస్ ఆఫ్ మైక్రోమీటర్స్ ఇక్కడ కూడా మనకి కోర్ అండ్ క్లాడింగ్ డయామీటర్స్ 50 మైక్రోమీటర్ నుంచి 70 మైక్రోమీటర్స్ వరకు ఉంటుంది మల్టీమోడ్ ఫైబర్స్తో. ద లైట్ రేస్ ప్రాపగేట్ త్రూ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్యూ ఆర్ హెలికల్ రేస్. ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ సెంటర్లో ఆప్టిక్ యాక్సిస్ ఉంటుంది కదా, ఫైబర్ యాక్సిస్. ఇక్కడ ఆ ఫైబర్ యాక్సిస్ని క్రాస్ అవ్వకుండా ఈ విధంగా హెలికల్ షేప్లో ఏమవుతూ ఉంటుంది అంటే లైట్ అనేది ప్రాపగేట్ అవుతుంది. అక్కడ ఆ యాక్సిస్ అనేది దే డు నాట్ క్రాస్ ద ఫైబర్ యాక్సిస్. ఫైబర్ యాక్సిస్ని క్రాస్ అవ్వకుండా ఏం చేస్తూ ఉంటుందంటే ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్. వీటి వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే గ్రేడెడ్ ఇండెక్స్ మల్టీమోడ్ ఫైబర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే డిస్పర్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని మనకి వితౌట్ డిస్టర్బెన్స్ లైట్ అనేది ఏమవుతుందంటే ఆ స్ప్రెడ్డింగ్ తక్కువగా ఉంటుంది. డిస్పర్షన్ తక్కువగా ఉండడం వలన బ్యాండ్ విడ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ స్టెప్ ఇండెక్స్ మల్టీమోడ్ ఫైబర్. ఈజీ టు కపుల్ విత్ ఆప్టికల్ సోర్స్. మనం లేజర్ తీసుకున్నా ఎల్ఈడి తీసుకున్నా ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే కపుల్ చేసేయచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే బాగా ఎక్స్పెన్సివ్, అలానే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా మనకి కష్టతరంగానే ఉంటుంది. సో మీరు ఇంతవరకు మనకి టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్, నెంబర్ ఆఫ్ మోడ్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్, సింగిల్ మోడ్ ఫైబర్, మల్టీ మోడ్ ఫైబర్, స్టెప్ ఇండెక్స్ ఫైబర్, గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్, మొత్తం 4 కూడా రాస్తే కానీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వరకు రాస్తే కానీ ఈ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఫైబర్ మెటీరియల్, ఇది సపరేట్ టాపిక్. ఫైబర్ మెటీరియల్స్ ఏంటి అంటే మనం ఫైబర్ మెటీరియల్స్ని తయారు చేసుకునేటప్పుడు ఎటువంటి మెటీరియల్స్ సూటబుల్ అవుతాయి అంటే మనం
ఏమేమి ఉండాలి అంటే ఇట్ మస్ట్ బి పాసిబుల్ టు మేక్ ఏ లాంగ్ థిన్ అండ్ ఫ్లెక్సిబుల్ ఫైబర్స్ ఫ్రమ్ ద మెటీరియల్. ఆ మెటీరియల్ చాలా లాంగ్గా ఉండాలి, చాలా పల్చుగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎంత బెండ్ చేస్తే అంత బెండ్ అయ్యేలా ఉండాలి, విరిగిపోకూడదు. అలానే ఫర్ ద ఫైబర్ టు గైడ్ లైట్ ఎఫిషియన్సీ ఇట్స్ మెటీరియల్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్. మనం యూజ్ చేసేటటువంటి ఆ మెటీరియల్ ఎలా ఉండాలి అంటే ట్రాన్స్పరెంట్గా లోపల ఉన్న ఆ పార్ట్ అంతా కూడా, లైట్ అంతా కూడా మనకి కనిపించేలాగా, మోడ్స్ అనేవి కనిపించేలాగా అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మెటీరియల్స్ హ్యావింగ్ స్లైట్లీ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఫర్ ద కోర్ అండ్ క్లాడింగ్ మస్ట్ బి అవైలబుల్. కోరు క్లాడింగ్ ఉంటున్నాయి కదా, ఆ రెండింటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ ఎలా ఉండాలి అంటే ఆ డిఫరెన్స్ అనేది మనకి చాలా తక్కువ డిఫరెన్స్ ఉండే మెటీరియల్స్ ఉండాలి. అటువంటివి ఏమేమి తీసుకోవచ్చు అంటే గ్లాసు, ప్లాస్టిక్ అనేవి ఎక్కువగా మనకి సాటిస్ఫై చేసేటటువంటి మనకున్నటువంటి రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేస్తాయి గ్లాసెస్ అండ్ ప్లాస్టిక్. కాబట్టి గ్లాస్ని కోర్గా తీసుకోవచ్చు, గ్లాస్ని క్లాడింగ్గా తీసుకోవచ్చు. గ్లాస్ కోరు, ప్లాస్టిక్ క్లాడింగ్, ప్లాస్టిక్ కోరు, ప్లాస్టిక్ క్లాడింగ్, ఈ విధంగా ఈ కాంబినేషన్లో మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్లాస్ ఫైబర్ కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఓకే. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఆప్టికల్ ఫైబర్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, కమ్యూనికేషన్లో వాటికి ఉన్నటువంటి ఆప్టికల్ ఫైబర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు, వాటిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా మనం మోర్ ఇన్ఫర్మేషన్ క్యారింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ని ఫార్ డిస్టెన్స్కి మనం ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. అలానే ఫైబర్ ఆప్టిక్స్ చాలా పల్చగా ఉంటాయని చెప్పుకున్నాం కదా, వాటి యొక్క డయామీటర్స్ చూసాం కదా. సో ఆ సైజ్ అనేది చాలా స్మాలర్గా ఉండడం వలన, వెయిట్ చాలా తక్కువగా ఉండడం వలన ఏరోనాటికల్ అప్లికేషన్స్లో ఎక్కువగా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలానే ఈ ఫైబర్ ఆప్టిక్స్లో ఎక్కువగా మనం గ్లాస్ యూస్ చేయడం జరిగింది కాబట్టి గ్లాస్లో ఉండేటటువంటి రా మెటీరియల్ సిలికా, అది మనకి ఎర్త్ మీద చాలా అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకొకటి ఇట్ హ్యాస్ లోవర్ కాస్ట్ ఆఫ్ కేబుల్స్ పర్ యూనిట్ లెంత్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ మెటల్ కౌంటర్ పార్ట్. అలానే ఆప్టికల్ ఫైబర్స్ అనేవి మనకి ఇన్సులేటర్స్ కాబట్టి ఎటువంటి కరెంటు దానిలోకి పాస్ అవుతుంది అనే భయం అనేది ఉండదు. ఎయిదర్ డ్యూ టు ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఆర్ డ్యూ టు ఎక్స్టర్నల్ రేడియేషన్ స్ట్రైకింగ్ ద ఫైబర్. మనం ట్రాన్స్మిట్ చేసే సిగ్నల్ వల్ల అయినా అవనివ్వండి, లేకపోతే బయట ఉన్నటువంటి రేడియేషన్స్ వాటి మీద ఇన్సిడెంట్ అయినా కూడా అది ఇన్సులేటర్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఆప్టికల్ ఫైబర్స్. సో ఇక్కడతోటి మనకి 5th యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆప్టికల్ ఫైబర్స్లో ఏమేం చెప్పుకున్నాము, ఫస్ట్ ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ పర్పస్కి యూస్ చేసేటటువంటి మెటీరియల్. దీనిలో మనం లైట్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఆప్టికల్ ఫైబర్ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ దీని ద్వారా లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్కి యూస్ చేస్తున్నాము అని చెప్పుకున్నాము. సో అంత లాంగ్ డిస్టెన్స్ ఎనర్జీ లాస్ అవ్వకుండా, సిగ్నల్లో డిస్టార్షన్ లేకుండా మనం చాలా లాంగ్ డిస్టెన్స్ చాలా తక్కువ టైంలో ట్రాన్స్మిట్ చేస్తున్నాము. అలా ట్రాన్స్మిట్ చేయడానికి ఫైబర్ ఆప్టిక్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ప్రిన్సిపల్ ఏ విధంగా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఇందులో కోర్ ఉంటుంది, క్లాడింగ్ ఉంటుంది. కోరు క్లాడింగ్ ఇంచుమించుగా ఒకటే మెటీరియల్స్ ఉండే తీసుకుంటాం. మెయిన్ లైట్ అనేది ఎందులో ఉంటుంది అంటే కోర్లో ఉంటుంది. క్లాడింగ్ దాని మీద కోట్ చేసిన దాన్ని క్లాడింగ్ అంటాము. ఆ క్లాడింగ్ ఏంటి అంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ప్రిన్సిపల్ ద్వారా లైట్ని కోర్ లోపలే ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. దాన్ని ఇంకా ప్రైమరీ కోటింగు, సెకండరీ కోటింగు టు ప్రొటెక్ట్ ద ఫైబర్.
ఫైబర్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం దాని మీద ఇంకా కోటింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో, ప్రిన్సిపల్, స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ చెప్పుకున్నాం. వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. మెయిన్‌గా 2 టైప్స్ క్లాసిఫై చేశారు. నెంబర్ ఆఫ్ మోడ్స్ అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మళ్ళీ నెంబర్ ఆఫ్ మోడ్స్‌ని బేస్ చేసుకొని 2 టైప్స్‌గా డివైడ్ చేశారు. సింగిల్ మోడ్, మల్టీ మోడ్. అలానే రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని 2 టైప్స్‌గా డివైడ్ చేశారు. స్టెప్ ఇండెక్స్ ఫైబరు, గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబరు. వాటిల్లో కోర్ డయామీటర్స్ ఎలా ఉంటాయి, క్లాడింగ్ డయామీటర్ ఎలా ఉంటుంది, కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది, క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. వాటి వలన ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫైబర్ మెటీరియల్. ఈ ఫైబర్ మెటీరియల్ ఎటువంటి ఫైబర్ మెటీరియల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి? థిన్‌గా ఉండాలి, లాంగ్‌గా ఉండాలి, ట్రాన్స్పరెంట్‌గా ఉండాలి, ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి అని మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అటువంటివి మనకి గ్లాసు, ప్లాస్టిక్ అనేవి చాలా చక్కగా సూటబుల్ అవుతాయి కాబట్టి వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. గ్లాస్ కోరు, ప్లాస్టిక్ క్లాడింగు అట్లా ఎనీ కాంబినేషన్‌లో మనం గ్లాస్‌ని, ప్లాస్టిక్‌ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంత చక్కగా చెప్పుకున్నటువంటి ఈ ఆప్టికల్ ఫైబర్స్‌ని కమ్యూనికేషన్‌లో యూస్ చేసుకోవడం వలన మనకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? వాటికి మోర్ ఇన్ఫర్మేషన్ క్యారీయింగ్ కెపాసిటీ ఉంది. వాటికి అయ్యేటటువంటి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. వాటి యొక్క సైజు, వెయిట్ తక్కువగా ఉండడం వలన ఏరోనాటికల్‌లో అప్లికేషన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక ఇన్సులేటర్‌గా ఉండడం వలన ఎటువంటి ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది పాస్ అవ్వడం జరగదు. ఓకే. థ్యాంక్ యూ గర్ల్స్.